రాకాలోకంకి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ యొక్క అతిపెద్ద విగ్రహాన్ని గుజరాత్లోని కేవడియాలో నర్మదా నది దగ్గర ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ వామపక్షవాదులు, లిబరల్ పేరు చెప్పుకునే ఇల్లిబరల్ పీపుల్, అదేవిధంగా కుహనా సెక్యులర్ శక్తులు సర్దార్ పటేల్కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం నచ్చనటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ కూడాను దీన్ని విమర్శించారు. విమర్శలు చాలా విచిత్రంగా జరిగేవి. మొట్టమొదటి అసలు సర్దార్ పటేల్కి అవసరం లేదు, ఇంత పెద్ద విగ్రహం అసలు అవసరం లేదు, దీనికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి విమర్శలు చేశారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ విగ్రహం కోసం కావలసినటువంటి ఉక్కుని చైనా నుంచి దిగుమతి చేసుకున్నారని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత అసలు సర్దార్ పటేల్కే ఎందుకు, గాంధీ గారికి ఎందుకు లేదు, నెహ్రూ గారికి ఎందుకు లేదని ప్రశ్నించారు. మొత్తం మీద దీనికి అయినటువంటి ఖర్చుని ప్రభుత్వం రికవర్ చేయలేదు, ఇది పూర్తి వేస్ట్, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి విమర్శించారు. సర్దార్ పటేల్ విగ్రహము 3-4 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఏర్పాటైందో ఈ ప్రశ్నలు అనేకం వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని దర్శించేందుకు కేవడియాకి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తము ఎంతమంది టూరిస్టులు వెళ్ళారు? ఈ మొత్తం సంవత్సరంలో 2023 సంవత్సరంలో 50 లక్షల మంది ప్రజలు అక్కడికి వెళ్ళారు. ఈ విగ్రహాన్ని 2018లో ప్రారంభించిన తరువాత నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,75,00,000 మంది వెళ్ళారు. మధ్యలో కోవిడ్ వల్ల అక్కడికి వెళ్ళడం తగ్గింది, ఒక 2 సంవత్సరాలు తగ్గింది. కాబట్టి 2018 నుంచి ఇప్పటికి 1,75,00,000 మంది వెళ్ళారు. ఈ ఒక్క సంవత్సరమే దాదాపు 50 లక్షల మంది వెళ్ళారు. వీళ్ళందరూ అక్కడ ఎంట్రన్స్ ఫీజు ఇచ్చి సర్దార్ పటేల్ని దర్శించేందుకు, ఆ చుట్టుపక్కల పరిసరాలను చూసేందుకు వెళ్తారు. ఈ ఎంట్రన్స్ ఫీజు ద్వారా 400 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఈ డబ్బుతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, అక్కడ వనరుల ఏర్పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగు, చేసినటువంటి విగ్రహము, దాని పరిసరాల మెయింటెనెన్సు, అదేవిధంగా దీని ఓవరాల్ నిర్మాణ ఖర్చుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందో ఆ పెట్టుబడి తిరిగి వచ్చింది. ఈ ఒక్క సంవత్సరం టికెట్ల ద్వారా మాత్రమే 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. డిసెంబర్ 24వ తారీఖు ఒక్క రోజున 80,000 మంది ప్రజలు సర్దార్ పటేల్ విగ్రహాన్ని, ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ఇది, 182 మీటర్ టాల్, ఇంత పొడవైనటువంటి విగ్రహాన్ని 80,000 మంది దర్శించుకున్నారు. అంటే ఒక రకంగా చూస్తే ప్రపంచంలో ఈ రకంగా ఒక చాలా రెగ్యులర్గా ప్రజలు తిరిగేటటువంటి, వచ్చి సందర్శించుకునేటటువంటి విగ్రహాల్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి పేరుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రికార్డును సర్దార్ పటేల్ విగ్రహము, కేవడియాలో ఉన్నటువంటి సర్దార్ పటేల్ విగ్రహము బీట్ చేసింది. రోజుకి 10,000 మంది సగటున అక్కడ దర్శించుకుంటారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో ఉన్నటువంటి దాన్ని దర్శించుకునే వాళ్ళ సంఖ్య 10,000 అయితే ఈ సంవత్సరము ప్రతిరోజు సగటున 15,000కు పైబడి ప్రతిరోజు సందర్శించుకున్నారని చెప్పి లెక్కల్లో తేలింది. అంటే ఇది అంత పాపులర్ అయింది. దేశ విదేశాల నుంచి, నలువైపుల నుంచి వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు తాజ్మహల్ గురించి మనం అందరం చెప్పుకుంటాము. తాజ్మహల్కి మొత్తము సంవత్సరంలో వచ్చేటటువంటి టికెట్ల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ప్రవేశ ద్వారం దగ్గర టికెట్ల ద్వారా వచ్చేది 25 crore. స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి 400 crore కేవలం టికెట్ ద్వారా మాత్రమే వచ్చింది. కాబట్టి ఎవరైతే దీన్ని విమర్శిస్తూ వచ్చారో వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఈ విగ్రహం ఇప్పుడు ఒకటి అద్భుతమైనటువంటి టూరిస్ట్ అట్రాక్షన్, రెండవది ఆదాయాన్ని సమకూరుస్తోంది, మూడవది సర్దార్ పటేల్ యొక్క జీవితాన్ని, చరిత్రను, ఆయనకు సంబంధించిన పుస్తకాలు, దేశ విదేశాల్లో వివిధ భాషల్లో ప్రచురితమైన పుస్తకాలు, ఆ లైబ్రరీ, అక్కడ ఉన్నటువంటి సంగ్రహాలయం, ఈ మ్యూజియం, ఇవన్నీ కూడా దర్శనీయ స్థలాలైనవి.
సర్దార్ పటేల్ యొక్క స్మృతులను, ఆయన జీవన కార్యాన్ని తరువాత తరానికి చెప్పేటటువంటి షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన, రకరకాల సౌండ్ అండ్ లైట్ షో, ఇటువంటి అనేక కార్యక్రమాలని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ మొత్తము ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్ట్ డ్రాగా, టూరిస్ట్ అట్రాక్షన్గా ఇది మారింది. తమాషా ఏంటంటే దీనికి కావలసినటువంటి ఉక్కు చైనా నుంచి దిగుమతి చేసుకున్నారని చెప్పి 2015లో అవుట్లుక్ పత్రిక రాసింది. ఆ పత్రిక రాసిన తర్వాత ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి L&T కంపెనీ, లార్సన్ అండ్ టూబ్రో కంపెనీ ఏదైతే ఉందో, వాళ్ళు 2 ప్రకటనలు విడుదల చేసి దీనికి కావలసిన ఉక్కంతా కూడా స్థానికంగానే ఉత్పత్తి చేసుకుంటున్నాం తప్ప చైనా నుంచి 1 గ్రాము కూడా మనం దిగుమతి చేసుకోలేదని చెప్పారు. కానీ ఈ అసత్య ప్రచారం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా కూడాను 3000 crore. ఈ 3000 crore కూడాను 4-5 సంవత్సరాల్లో రికవర్ చేసేటటువంటి సామర్థ్యము, అంటే కేవలము టికెట్ ఫీజు మాత్రమే కాదు, మిగతా మెయింటెనెన్స్కి సంబంధించి అక్కడ పార్కింగ్, మిగతా అనేక వస్తువుల ద్వారా వచ్చే ఆదాయంలో రాబోయే 4-5 ఏళ్లలో ఈ విగ్రహం మీద పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనపు ఆదాయం కూడా సమకూరేటటువంటి పరిస్థితి వచ్చింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుట ఉన్నటువంటి ఈ స్టాట్యూ ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద ఆకర్షణగా మారిందని చెప్పవచ్చును. అతిపెద్ద సర్దార్ పటేల్ విగ్రహం ద్వారా మొత్తము దేశంలో ఒక కొత్త ప్రేరణను నింపడమే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి కోట్లాది మందికి సర్దార్ పటేల్ యొక్క జీవనము, ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క ఫిలాసఫీ, ఆయన జీవన కార్యం, దీని గురించి చెప్పేటటువంటి ఏర్పాటు జరుగుతోంది. దీని సక్సెస్ పాపము ఈ కుహనా సెక్యులర్ శక్తులు, కుహనా లిబరల్ శక్తులు ఏవైతే ఉన్నాయో వీటికి మింగుడు పట్టం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.